ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది, అంతేకాకుండా చేయడం కూడా చాలా సింపుల్. ఎప్పుడైనా తినాలి అనిపించినా కూడా ఇలా ఉత్తిగానే తినేయచ్చండి. అంతేకాకుండా రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక నేను 1 కప్పు వరకు శనగపప్పు తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. అదే కప్పుతో 2 కప్పుల వరకు క్యాబేజీ అనేది తీసుకున్నాను. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. ఇలా పసుపు వేయడం వల్ల వాసన అనేది రాదండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, 3 దంచినటువంటి వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అనేది చిటపటం అనేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువగా కారం అనేది యాడ్ చేయం కదా, అందుకోసం. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. ఆ తర్వాత మూతపట్టి 10 నిమిషాల పాటు ఉంచనిస్తే సరిపోతుంది. ఇలా మూతపట్టి మగ్గించుకోవడం వల్ల శనగపప్పు అనేది బాగా ఉడుకుతుందండి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత పప్పు అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి క్యాబేజీని వేస్తున్నాను. ఇందులో ఉడకబెట్టినప్పుడు సాల్ట్ ఏమీ యాడ్ చేయడం లేదండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో ఇప్పుడు సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. కారం అనేది ఎక్కువగా యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది వేసాను కదా. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత వేపుడు అనేది ఎలా ఉంటుందండి. చాలా సింపుల్ కదా. పప్పు అనేది నైటే నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. క్యాబేజీ అంటే చాలా మంది ఇష్టపడారండి, ఎందుకంటే అది వాసన వస్తుంది కదా. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.